నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తిరుపతి లడ్డూ వివాదం రోజు రోజుకు రాజుకుంటోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపారని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై ఇప్పుడు ఏపీలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్కు ఆదేశాలు జారీ చేసింది. ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామివారి విషయంలో జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పవన్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు లడ్డూ వివాదం రాజకీయాలను దాటి సినిమా ఇండస్ట్రీకి చేరింది. సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ సీరియస్ అయ్యారు. ఆ ఈవెంట్లో మాటల్లో భాగంగా లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు హీరో కార్తీ స్పందిస్తూ, ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వుతూ అన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అయ్యారు. లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు, జోక్స్ వేస్తున్నారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అంటూ సరదాగా మాట్లాడారని, దయచేసి అలా అనద్దని పవన్ హితవు పలికారు. నటులుగా మీరంటే గౌరవం, కానీ సనాతన ధర్మ విషయం గురించి వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచించండి అంటూ పవన్ కోరారు. అయితే పవన్ వ్యాఖ్యలపై కార్తీ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. వెంటనే పవన్ కళ్యాణ్కు సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. పవన్ అంటే తనకెంతో గౌరవమని, తాను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో అపార్థాలు ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నానని, తాను కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తుడినేనని కార్తీ చెప్పుకొచ్చారు. తాను ఎల్లప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై కార్తీ బ్రదర్ సూర్య కూడా స్పందించటం విశేషం. ఇలా స్పందించటంతో వివాదం పెద్దది కాకుండా సూర్య బ్రదర్స్ తెలివిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తున్నా ఇక్కడితో ఈ వివాదం ముగిసేలా కనిపించటం లేదు. ఈ వివాదంలోకి ఇప్పుడు తమిళ తంబీలు అంటే సూర్య కార్తీ ఫ్యాన్స్ కూడా ఎంటర్ అయ్యారు. కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం ఓవర్గా మాట్లాడారని, అసలు కార్తీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎంతో స్పాంటేనియస్గా స్పందించిన కార్తీ నవ్వుతూ లడ్డూ విషయంలో తనను అడగొద్దని, అది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పాడని, అందులో అసలు తప్పేముందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కావాలనే కార్తీ వెటకారంగా చెప్పాడని, కాంట్రవర్సీగా మార్చారని కోలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. చేయని తప్పుకు కార్తీ సారీ చెప్పాడని, దానివల్ల అతని వ్యక్తిత్వం పెరిగింది కానీ తగ్గలేదని, చిన్న విషయాన్ని పెద్దది చేసి పవన్ తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వివాదం గురించి తప్పుగా మాట్లాడిన వారు, వెటకారం చేసిన వారు చాలా మందే ఉన్నారని, వారందరినీ వదిలేసి వేరే ఇండస్ట్రీ నుంచి తెలుగుకు వచ్చిన ఒక హీరోపై ఆ కోపం ప్రదర్శించటం తప్పని కార్తీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కార్తీ విషయంలో కోలీవుడ్ మొత్తం ఒక్కటిగా నిలబడింది. అక్కడి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ మీమ్స్ చేయటం మొదలుపెట్టారు. తమిళ తంబీల ట్రోల్ పవన్ కు ఖచ్చితంగా దెబ్బ కొడుతుందనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని, ఇలా గట్టిగా చెప్తే ఇలాంటి వివాదాల గురించి వెటకారంగా మాట్లాడకుండా ఉంటారని అంటున్నారు. రాజకీయాల నుంచి సినిమా ఫ్యాన్స్ వరకు చేరిన ఈ వివాదం ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.